అందరికీ నమస్కారం. నేటి వీడియోలో బ్యాటరీని కనెక్ట్ చేయడం, యూపీఎస్కి లోడ్ చేయడం, బ్యాటరీ మోడ్లో పరీక్షించడం ఎలాగో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. 1. వోల్ట్ మీటర్ ఉపయోగించి బ్యాటరీ స్టాక్ మొత్తం వోల్టేజ్ని కొలవండి. 2. యూపీఎస్ని కనెక్ట్ చేయడం మరియు బ్యాటరీని లోడ్ చేయడం. ఈ కార్యాచరణను చేయడానికి మనకు కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 జత, సేఫ్టీ గ్లౌస్ 1 జత, వోల్ట్ మీటర్ 0 నుంచి 500 వోల్ట్ 2, ప్రోబ్స్ తో డిజిటల్ మల్టీమీటర్ 1, 5 kVA గల బ్యాటరీ స్టాక్ తో యూపీఎస్ 1 జత, డబుల్ ఎండెడ్ స్పానర్ 10 mm 2, 100 వాట్ బై 230 వోల్ట్ హోల్డర్ తో ఉన్న టెస్ట్ ల్యాంప్ అవసరాన్ని బట్టి. విధానం: టాస్క్ 1. వోల్ట్ మీటర్ ఉపయోగించి బ్యాటరీ స్టాక్ మొత్తం వోల్టేజ్ కొలత. భద్రతా చర్యలు: విద్యుత్ ప్రమాదం, స్క్రూ డ్రైవర్లు లేదా స్పానర్లు వంటి లోహపు భాగాలతో ఒకేసారి 2 బ్యాటరీ టెర్మినల్స్ తో సంబంధాన్ని ఏర్పరచవద్దు. బ్యాటరీ కేబుళ్ల కనెక్షన్ సమయంలో స్పార్కింగ్ సంభవించవచ్చు. దాని మూలంగా చర్మం బాగా కాలిపోతుంది. స్టెప్ 1. యూపీఎస్ ఆఫ్ చేసి ఉందని, పవర్ సోర్స్ నుండి అన్ప్లగ్ చేసి ఉందని నిర్ధారించుకోండి. స్టెప్ 2. యూపీఎస్ నుండి బ్యాటరీ స్టాక్ ను డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ నుండి కేబుల్ ని తీసివేయండి. స్టెప్ 3. బ్యాటరీ స్టాక్ ను యూపీఎస్ కి కనెక్ట్ చేసే కేబుళ్లను డిస్కనెక్ట్ చేయండి. సాధారణంగా ఈ కేబుల్స్ బ్యాటరీపై టెర్మినల్లకు అనుసంధానించబడి నట్లు లేదా బోల్ట్లతో భద్రంగా ఉండవచ్చు. ఈ కనెక్షన్లను వదులు చేయడానికి, తీసివేయడానికి స్పానర్లను ఉపయోగించండి. స్టెప్ 4. 1 నుండి N వరకు లేబుళ్లను సీరియల్ గా సిద్ధం చేసి వాటిని ఒక్కో బ్యాటరీపై అతికించండి. స్టెప్ 5. బ్యాటరీ స్టాక్ లో డీసీ వోల్ట్ మీటర్ 300 వోల్ట్ ని కనెక్ట్ చేయండి. వోల్ట్ మీటర్ పాజిటివ్ లీడ్ ను బ్యాటరీ స్టాక్ పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. అప్పుడు బ్యాటరీ స్టాక్ ప్రతికూల టెర్మినల్ కు వోల్ట్ మీటర్ నెగటివ్ లీడ్ ను కనెక్ట్ చేయండి. వోల్ట్ మీటర్ రీడింగులను నమోదు చేయండి. బ్యాటరీ స్టాక్ అంతటా వోల్టేజ్. స్టెప్ 6. బ్యాటరీ స్టాక్ యొక్క మొదటి లేబుల్ ను గమనించండి. స్టెప్ 7. డీసీ వోల్టేజ్ కొలత కోసం మల్టీమీటర్ ను సెట్ చేయండి. మల్టీమీటర్ ప్రాబ్లంను బ్యాటరీ స్టాక్ లోని వ్యక్తిగత బ్యాటరీపై ఉంచండి. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కు బ్యాటరీ టెర్మినల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ మరియు మల్టీమీటర్ నెగటివ్ టెర్మినల్ ను బ్యాటరీ నెగటివ్ టెర్మినల్ కు చూపిన విధంగా ఉంచండి. స్టెప్ 8. బ్యాటరీ వోల్టేజ్ ని కొలవండి. గమనించిన వోల్టేజ్ను నమోదు చేయండి. స్టాక్ ను కనెక్ట్ చేయబడిన అన్ని బ్యాటరీల వోల్టేజ్లను కొలవండి. సీరియల్ నంబర్ 1, లేబుల్ నంబర్ బ్యాటరీ 1, మెజర్డ్ వోల్టేజ్. రిమార్క్స్: 2 బ్యాటరీ 2, 3 బ్యాటరీ 3, 4 బ్యాటరీ 4, 5 బ్యాటరీ 5, N బ్యాటరీ N. స్టాక్ యొక్క మొత్తం వోల్టేజ్. స్టెప్ 9. పట్టికలో నమోదు చేసిన ప్రతి బ్యాటరీ వోల్టేజ్ ని జోడించడం ద్వారా బ్యాటరీ స్టాక్ మొత్తం వోల్టేజ్లను లెక్కించండి. వోల్ట్ మీటర్తో కొలిచినప్పుడు లెక్కించిన వోల్టేజ్ మొత్తం బ్యాటరీ స్టాక్ ను సమానంగా ఉండేలా చూసుకోండి. అన్ని బ్యాటరీలు శ్రేణిలు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. టాస్క్ 2. యూపీఎస్ యొక్క కనెక్షన్ మరియు బ్యాటరీ యొక్క లోడ్ పరీక్షలు. రక్షణ జాగ్రత్తలు. 1. బ్యాటరీని యూపీఎస్ కి కనెక్ట్ చేసే ముందు బ్యాటరీపై ఎలక్ట్రోడ్ టెర్మినల్స్ చిహ్నం లేదా రంగు కోడ్లను ధృవీకరించండి. 2. యూపీఎస్ స్విచ్ ఆఫ్ స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. 3. సరైన ధ్రువణతతో లీడ్స్ ను కనెక్ట్ చేసి వాటిని బిగించండి. స్టెప్ 1. బ్యాటరీ వోల్టేజ్ ని తనిఖీ చేయండి. 12 వోల్ట్ బ్యాటరీ కనీస వోల్టేజ్ 9.5 వోల్ట్ నుండి 12 వోల్ట్ వరకు. డీసీ వోల్టేజ్ కొలతలో మల్టీమీటర్ ను తగిన పరిధితో సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ను బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. చూపిన విధంగా బ్యాటరీ నెగటివ్ టెర్మినల్ కు మల్టీమీటర్ నెగటివ్ టెర్మినల్ ను కనెక్ట్ చేయండి. స్టెప్ 2. యూపీఎస్ యొక్క అవుట్పుట్ టెర్మినళ్లకు ల్యాంప్ లోడ్ టెర్మినల్స్ ను కనెక్ట్ చేయండి. స్టెప్ 3. యూపీఎస్ ని ఆన్ చేయండి. యూపీఎస్ ఇన్పుట్ మెయిన్లకు కనెక్ట్ చేయలేదని నిర్ధారించుకోండి. స్టెప్ 4. వేరియబుల్ ల్యాంప్ లోడ్ వద్ద
100 వాట్ ల్యాంప్ ఆన్ చేయండి. స్టాప్ వాచ్ను ప్రారంభించండి. పట్టికలో రీడింగ్లను నమోదు చేయండి. స్టెప్ 5. మల్టీమీటర్ను పర్యవేక్షిస్తూ ఉండండి. మల్టీమీటర్ యొక్క డిస్ప్లేలో మీరు బ్యాటరీ యొక్క వోల్టేజ్ తగ్గడాన్ని చూస్తారు. యూపీఎస్లోని ల్యాంప్ బీప్ సౌండ్తో వెలుగుతున్నప్పుడు స్టాప్ వాచ్ను ఆపివేస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉందని సూచిస్తుంది. సీరియల్ నంబర్ 1. ఇన్వర్టర్ స్టేటస్ ఆన్. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్. కనెక్టెడ్ లోడ్ 100 వాట్స్. స్టాప్ వాచ్ స్టార్టింగ్ టైమింగ్స్. స్టాప్ వాచ్ ఎండ్ టైమింగ్స్. స్టెప్ 6. రీడింగ్ ని గమనించిన తర్వాత బ్యాటరీ ఛార్జర్ యూనిట్ ని ఉపయోగించి వెంటనే బ్యాటరీని ఛార్జ్ చేయండి. స్టెప్ 7. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత మల్టీమీటర్ ని ఉపయోగించి దాని వోల్టేజ్ ని కొలవండి మరియు వేరియబుల్ ల్యాంప్ లోడ్ నుండి 200 వాట్ల వరకు లోడ్ ను పెంచండి. స్టాప్ వాచ్ ని ప్రారంభించండి. మల్టీమీటర్ డిస్ప్లేను పర్యవేక్షించండి. బ్యాటరీ వోల్టేజ్తో యూపీఎస్లో ల్యాంప్ ఉన్నప్పుడు స్టాప్ వాచ్ను ఆపివేయండి. బ్యాటరీ తక్కువగా ఉందని సూచిస్తూ బీప్ సౌండ్తో వెలుగుతుంది. సీరియల్ నంబర్ 1. ఇన్వర్టర్ స్టేటస్ ఆన్. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్. కనెక్టెడ్ లోడ్ 200 వాట్స్. స్టాప్ వాచ్ స్టార్ట్ టైమింగ్స్. స్టాప్ వాచ్ ఎండ్ టైమింగ్స్. స్టెప్ 7. యూపీఎస్ ని స్విచ్ ఆఫ్ చేయండి. పట్టిక నుండి మీరు యూపీఎస్ మీద లోడ్ పెరుగుతున్న కొద్దీ బ్యాటరీ సమయం తగ్గిపోతుంది అని గమనిస్తారు. లోడ్ పెరుగుతున్న కొద్దీ రన్ టైం తగ్గిపోతుంది, ఎందుకంటే అధిక విద్యుత్ డిమాండ్ను అందించడం కోసం బ్యాటరీ వేగంగా ఖాళీ అయిపోతుంది. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటివరకు మనం ఎలా చేయాలో చర్చించాం. 1. వోల్ట్ మీటర్ ఉపయోగించి బ్యాటరీని స్టాక్లో ఉన్న మొత్తం వోల్టేజ్ని కొలవండి. 2. యూపీఎస్ కనెక్ట్ చేయడం, బ్యాటరీ లోడ్ని చెక్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.